సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం 2013 జనవరి 11న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు సినిమాల్లో ఇది బెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర రిలీజ్పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్రేక్షకులతో పాటు సినీ లవర్స్ కూడా కోరుతున్నారు. దీంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడు. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ఒక లైలా సినిమా రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో లేడీ గెటప్లో మెరిసిన సంగతి తెలిసిందే. లేడీ గెటప్లో విశ్వక్ అదరగొట్టాడు. తన నటనకు అందరి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కథ ఆద్యంతం వినోదభరితంగా సాగుతోందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమాలో విశ్వక్ నటన ఆకట్టుకుందని, సినిమా కోసం అతను పడిన కష్టం కనబడుతోందని అంటున్నారు. అలాగే పాటలు చాలా బాగున్నాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువగా యూత్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి విశ్వక్ మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు. మరి చూడాలి మున్ముందు ఈ సినిమా ఎలా ఆడుతుందనేది. హాస్య బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్రహ్మానందం. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కంప్లీట్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఈ సినిమా నిరాశపరిచిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ, ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. చూసేవారికి ఎందుకో సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ దాన్ని సరిగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. బ్రహ్మానందంని చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ని హీరోగా పరిచయం చేస్తూ తల అనే సినిమాని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు. కింగ్ నాగార్జున బుక్ మై షోలో తల సినిమా ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నేడు విడుదలైంది. తల సినిమాని సక్సెస్ఫుల్ గా తీయడంలో అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో డైరెక్టర్ గా అనుభవం ఉండడం వల్ల ఈ సినిమాని బాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ బాగానే కనెక్ట్ అయ్యే విధంగా అమ్మ రాజశేఖర్ రాసుకున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఆ సీన్స్ కు తగ్గట్టే కథని ముందుకు నడిపించారు. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మున్ముందు రోజుల్లో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం సుమారు 5 ఏళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు వస్తోంది. దాంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మొదటి పాటను రిలీజ్ చేసిన మేకర్స్ రెండో పాటపై సాలిడ్ అప్డేట్ ను అందించారు. పవన్, నిధిలపై సాగే డ్యూయట్ సాంగ్ ని మేకర్స్ నేడు వాలంటైన్స్ డే కానుగ్గా బ్యూటిఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసేశారు. ఈ సాంగ్ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో